హలో గైస్ ఎట్లున్నారు అందరూ? ఈ పర్టికులర్ వీడియోలో మనం టాప్ 10 ఇంజినీరింగ్ కాలేజెస్ త్రూ ఏపీ ఎప్సెట్ గురించి డిస్కస్ చేస్తాం. ఈ పర్టికులర్ వీడియోలో నేను మీకు ఆ ర్యాంకింగ్ చూపిస్తా. ఆ ర్యాంకింగ్ ఎట్లా డిసైడ్ చేసినాం, ఆ క్రైటీరియా కూడా డిస్కస్ చేద్దాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీ కౌన్సిలింగ్ టైంలో మస్తు యూజ్ అవుతుంది. అట్లనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. విత్ దాట్ లెట్ స్టార్ట్ ద వీడియో. సో ఇక్కడ చూడొచ్చు, ఇదన్నమాట టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఏపీ ఎప్సెట్లో. ఫస్ట్ వచ్చేసి మన ఆంధ్ర యూనివర్సిటీ, సెకండ్ వచ్చేసి విజ్ఞాన్, ఆ తర్వాత గాయత్రి విద్యా పరిషత్, ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఆ తర్వాత జిఎంఆర్, ఆ తర్వాత వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆ తర్వాత ప్రగతి, ఆ తర్వాత విఆర్ సిద్ధార్థ, ఆ తర్వాత అనిల్ నీర్కొండ, ఆ తర్వాత ఎస్ఆర్కేఆర్. ఓకే, సో ఇవైతే మన టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఏపీ ఎప్సెట్ ద్వారా. అండ్ దీంతో పాటు నేను ఇంకా ఒక 11 కాలేజెస్ కూడా యాడ్ చేసి పెట్టిన, 11-12 ఆల్మోస్ట్ 18 కాలేజెస్ అయితే యాడ్ చేసి ఉన్నాయి ఇక్కడ. ఇవి కూడా బాగానే ఉన్నాయి. ఓకే, అంటే మేము చెక్ చేసిన ప్రకారం. సో ఇవి కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అయితే అన్న, ఈ ర్యాంకింగ్ మీరు ఎట్లా ఇచ్చిండ్రు? అగైన్ ఈ పీడిఎఫ్ మన డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే షేర్ చేసిన ఆల్రెడీ. సో డూ చెక్ ఇట్ అవుట్. సో ఈ ర్యాంకింగ్ ఎట్లా డిసైడ్ చేసిండ్రు అంటే, ఒకటి మేము 3 క్రైటీరియాలు తీసుకున్నాం. ఇంటేక్ స్ట్రెంగ్త్ ఎంత, అందులో ఎంతమందిని ప్లేస్ చేయగలుగుతున్నారు, విచ్ ఇస్ ద ప్లేస్మెంట్ రేట్. ఆ తర్వాత మీడియన్ శాలరీ. మీడియన్ శాలరీ ఏంటి అంటే, ఇప్పుడు మన మీడియన్ కాన్సెప్ట్ మీకు తెలిసింది. ఒక డేటా తీసుకుంటే అందులో మిడిల్ నంబర్, మీరు ఒక డేటాని ఒక అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత మిడిల్ నంబర్ తీసుకుంటే దాన్నే మీడియన్ అంటాం కదా. సో సిమిలర్గా మీడియన్ శాలరీ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర యూనివర్సిటీ లాస్ట్ 3 ఇయర్స్ యావరేజ్ మేము తీసుకున్నాం. మీడియన్ శాలరీ వచ్చేసి 7.5 lakhs per annum. దీని అర్థం ఏంటి అంటే, హాఫ్ ఆఫ్ ద బ్యాచ్, టాప్ 50% ఆఫ్ ద బ్యాచ్కి మినిమం 7,50,000 ఎల్పిఎస్ శాలరీ ఉంది. అండ్ మిగిలిన హాఫ్ ఆఫ్ ద బ్యాచ్, ఆ బాటమ్ 50% ఆఫ్ ద బ్యాచ్కి 7,50,000 శాలరీ కన్నా తక్కువ ఉంది అని అర్థం. So median salary is actually the right parameter to judge whether a college is doing good or not. Average కొన్నిసార్లు మిస్లీడింగ్ ఉంటుంది. కొన్నిసార్లు బ్యాచ్లో ఒకరికి చాలా హై ప్యాకేజ్ వచ్చేసరికి యావరేజ్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. కానీ మీడియన్ చూసినప్పుడు మనకు ఐడియా వస్తుంది దట్ ఆ బ్యాచ్లో మనం టాప్ 50%లో ఉంటే మినిమం ఎంత శాలరీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ కాలేజ్ నుంచి అని ఒక ఐడియా వస్తుంది అనమాట. సో అందుకే అది తీసుకున్నాం. అండ్ ఇది కూడా ఏం చేసినాం అంటే, ఓన్లీ లాస్ట్ ఇయరే కాకుండా లాస్ట్ 3 years డేటా కన్సిడర్ చేసినాం అనమాట. ఎందుకంటే ఒక ఐడియా వస్తుంది, ఒక ప్రాపర్ మనకి ఎస్టిమేషన్ వస్తుంది దట్ ఈ కాలేజ్ ఎలా చేస్తుంది అని. సో లాస్ట్ 3 years డేటా చూసి దాని యావరేజ్ తీసుకొని ఈ పర్టికులర్ డేటా అయితే ఇక్కడ ఇందులో యాడ్ చేసినాం. అండ్ ఇది మేము ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే, ఎన్ఐఆర్ఎఫ్ రిపోర్ట్స్ ఉంటాయి. ఎవ్రీ కాలేజ్ ప్రతి ఇయర్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కోసం, విచ్ ఇస్ అ గవర్నమెంట్ ఇనిషియేటివ్, దానికోసం వీళ్ళు ఎన్ఐఆర్ఎఫ్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తూ ఉంటారు. అందులో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నేను ఒక పని చేస్తాం, ఆంధ్ర యూనివర్సిటీ చూపిస్తాం మీకు. సో ఇక్కడ అగైన్ ఈ లింక్స్ కూడా యాడ్ చేసి పెట్టినాం, ఎన్ఐఆర్ఎఫ్ రిపోర్ట్ లింక్ అని. సో ఇది క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి 2025 రిపోర్ట్ అయితే సబ్మిట్ చేసిండ్రు వీళ్ళు. ఇందులో చూడొచ్చు మీరు దట్ ఇక్కడ ఇక్కడ చూడండి, యూజీ 4 years ప్రోగ్రామ్ అంటే మన బీటెక్ ప్రోగ్రామ్లో 2020-21 అకాడమిక్ ఇయర్ విచ్ ఇస్ ద స్టార్టింగ్, అండ్ 23-24 అంటే వాళ్ళు ఫైనల్ ఇయర్కి వచ్చేసి ఉంటారు. సో ఆ స్టూడెంట్స్ ఎంతమంది? 761. ఇక్కడ నేను ఒక పని చేస్తా, క్లియర్గా మార్క్ చేస్తా, మీకు ఐడియా వస్తుంది ఈ పర్టికులర్ పీడిఎఫ్ మీరు ఎట్లా చెక్ చేయాలి అని. సో ఈ 761 అనేది ఎంతమంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అవుతున్నారు. ఓకే, లాస్ట్ ఇయర్ ఎంతమంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయితే అందులో 646 మందికి ప్లేస్ అయినరు. ఓకే, అండ్ వాళ్ళ మీడియన్ శాలరీ ఎంత ఉంది అంటే 7,58,000 శాలరీ, మీడియన్ శాలరీ అయితే ఉందన్నమాట. ఇదేది మన ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి. అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సెలెక్టెడ్ ఫర్ హైయర్ స్టడీస్ వచ్చేసి 115 అనమాట. అండ్ ఇది ఓవరాల్. ఓకే, నేను ఒక పని చేస్తా, లెట్ మీ జస్ట్ గెట్ బ్యాక్ టు దిస్ పీడిఎఫ్ అగైన్. సో ఇక్కడ చూసుకుంటే ప్లీజ్, సో ఇది ఎన్ఆర్ఎఫ్ రిపోర్ట్ లింక్. అయితే కొన్ని కాలేజెస్ ఏం చేస్తున్నాయంటే, వాళ్ళ వెబ్సైట్లో ప్లేస్మెంట్కి సంబంధించి సపరేట్గా ఏం మెన్షన్ చేయట్లేదు. ఓకే, వాళ్ళకి ఆ ప్లేస్మెంట్స్కి సంబంధించి ఆ వెబ్సైట్లో కొన్నిసార్లు కాలేజెస్
సిటీసీస్ ఇన్ఫ్లేట్ చేసి ఓకే మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లైక్ మీడియన్ శాలరీ ప్లేస్మెంట్ రేట్ అవన్నీ మెన్షన్ చేయట్లేదు. బట్ మీరు వాళ్ళ ఎన్ఐఆర్ఎఫ్ రిపోర్ట్స్ చెక్ చేస్తే మాత్రం అందులో ఆల్మోస్ట్ ఎవరైతే కాలేజెస్ ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయో ఆ కాలేజెస్ అన్నీ మెన్షన్ చేసినాయి. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఏ గో ఇక్కడ చూసుకుంటే జిఎంఆర్ఐటి కూడా మనం ఇక్కడ చూడొచ్చు సేమ్ ఇలాంటి ఇందాక చేసిన రిపోర్ట్ అలాగే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు యూజీ 4-year ప్రోగ్రామ్ అండ్ ఇది కూడా ఇంజనీరింగ్ మాత్రమే చెక్ చేయండి. ఓకే కొన్నిసార్లు ఓవరాల్ ఎన్ఆర్ఎఫ్ రిపోర్ట్స్ కూడా ఉంటాయి. కొన్నిసార్లు అందులో ఆ బీటెక్ 4-year యూజీ ప్రోగ్రామ్ లో వేరే ప్రోగ్రామ్స్ కూడా రావచ్చు. ఓకే సో అందులో ఆ కేసెస్లో మీరు ఏం చేస్తారంటే సపరేట్గా ఎన్ఆర్ఎఫ్ రిపోర్ట్ ఇంజనీరింగ్కి సబ్మిట్ చేసిన రిపోర్ట్ చూడండి. సో ఇందులో చూడొచ్చు మీరు జిఎంఆర్ఐటికి సంబంధించి. సో ఇక్కడ చూసుకుంటే మన 2023-24 లాస్ట్ ఇయర్ పాస్ అవుట్ బ్యాచ్లో 938 ఉంటే అందులో 708 మెంబర్స్ ప్లేస్ అయ్యిండ్రు అండ్ వాళ్ళ మీడియన్ శాలరీ 4,50,000 ఉందని ఇక్కడైతే చూపించిండ్రు అనమాట. సో దీని నుంచి అయితే మీకు ఐడియా వస్తుంది దాట్ ఓకే ఈ కాలేజ్ అండ్ అగైన్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కాబట్టి ఎన్ఐఆర్ఎఫ్కి ఇచ్చిన రిపోర్ట్ కాబట్టి ఇన్ఫర్మేషన్ తప్పు ఉండదు, తరోగా చెక్ చేసే పంపిస్తారు. ఓకే అండ్ గవర్నమెంట్ కూడా తరోగా చెక్ చేస్తుంది. సో అందుకే ఈ ఎన్ఆర్ఎఫ్ రిపోర్ట్స్లో ఉన్న డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా మీరు చెక్ చేసుకొని ఆ కాలేజ్ మంచిదా లేదా, ఆ కాలేజ్ మనం వెళ్ళొచ్చా లేదా, ఒకవేళ ఆ కాలేజ్కి వెళ్తుంటే మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ప్లేస్మెంట్ రేట్ ఎంత, మీడియన్ శాలరీ ఉండొచ్చు, అవన్నీ మీరైతే చూడొచ్చు అనమాట. అండ్ ఒకవేళ మీరు ఈ కాలేజెసే కాదు వేరే ఏ కాలేజ్ అయినా మీకు ఇట్లా ఎన్ఐఆర్ఎఫ్ రిపోర్ట్స్ చూడాలని ఉంటే సింపుల్ గూగుల్కి వెళ్ళిపోయి ఆ కాలేజ్ నేమ్, చాలా వెరీ సింపుల్ ఇది, ఆ కాలేజ్ నేమ్ అండ్ దాంతోపాటు కాలేజ్ నేమ్ టైప్ చేసి ఆ కాలేజ్ నేమ్ తర్వాత ఎన్ఐఆర్ఎఫ్ రిపోర్ట్ 2025 పీడిఎఫ్ అని టైప్ చేయండి గూగుల్లో. ఫస్ట్ ఆర్ సెకండ్ లింక్ అదే వస్తుంది, అందులో మీకు మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఓకే సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో ఇదైతే ర్యాంకింగ్ అనమాట. సో దాన్ని బట్టి మేము ఏం చేసినామంటే ప్లేస్మెంట్ పర్సెంటేజ్కి ఒక 50% వెయిటేజ్ ఇచ్చినాం. ఓకే అండ్ మీడియన్ శాలరీకి ఒక 50% వెయిటేజ్ ఇచ్చినాం. ఈ రెండింటికి ఆ వెయిటేజ్ ఇచ్చేసి దాన్ని బట్టి ఒక కంపోజిట్ స్కోర్ తీసి దాన్ని బట్టి అయితే ర్యాంకింగ్ అయితే ఇచ్చినాం అనమాట. అండ్ అగైన్ నేను చెప్పినట్టు ఇది లాస్ట్ 3 years కన్సిడర్ చేసినాం, ఓన్లీ లాస్ట్ ఇయర్ మాత్రమే కన్సిడర్ చేయలేదు. అండ్ దాన్ని బట్టి అయితే ఈ ర్యాంకింగ్ అయితే మేము ఇక్కడ డిసైడ్ చేసినాం అనమాట. ఇది మా ర్యాంకింగ్. అగైన్ మీకు కొన్నిసార్లు అనొచ్చు అన్న నాకు విఆర్ సిద్ధార్థ బెటర్ అనిపిస్తుంది జిఎంఆర్తో కంపేర్ చేస్తే అంటే డెఫినెట్లీ గో ఫర్ ఇట్. ఓకే బట్ ఐ హోప్ యూ గెట్ అన్ ఐడియా దట్ ఎట్లా ఒకవేళ మీకు ఏదైనా కాలేజ్ జాయిన్ అవ్వాలి లేదంటే ఒక 2-3 కాలేజెస్ మధ్యలో మీకు అర్థం కావట్లేదు ఏది జాయిన్ అవ్వాలో అనే కన్ఫ్యూజన్ ఉంటే ఇన్ దాట్ కేస్ ఐ వుడ్ హైలీ సజెస్ట్ ఎన్ఐఆర్ఎఫ్ రిపోర్ట్స్ చూడండి. అందులో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే నేను ఇక్కడ చూపిస్తాను మీకు, జస్ట్ గివ్ మీ 1 minute గైస్. సో ఇక్కడ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ జిఎంఆర్ఐటికి వెళ్దాం. ఓకే సో ఈ ఎన్ఐఆర్ఎఫ్ రిపోర్ట్లో ఓన్లీ శాలరీయే కాదు వేరే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు మీరు వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఎంత ఖర్చు చేసిండ్రు. ఓకే అండ్ దాంతోపాటు రీసెర్చ్ ప్రాజెక్ట్ ఇక్కడ చూడొచ్చు, స్పాన్సర్డ్ రీసెర్చ్ డీటెయిల్స్. ఓకే ఎన్ని రీసెర్చ్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి అండ్ దాంతోపాటు ఫ్యాకల్టీస్ ఎవరు ఉన్నారో వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఓకే వాళ్ళకి ఎంత ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, అవన్నీ మీకు క్లియర్గా ఇందులో మెన్షన్ చేసి ఉంటుంది. సో దీన్ని బట్టి అయితే మీకు అర్థమవుతుంది కదా దట్ వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అండ్ ఎంత రీసెర్చ్ జరుగుతుంది అని ఆ కాలేజ్లో అండ్ ఆ ఫ్యాకల్టీస్ ఎలా ఉన్నారు అని. సో దాన్ని బట్టి కూడా మీరు ఒక డెసిషన్ తీసుకోవచ్చు ఈ కాలేజ్ జాయిన్ అవ్వాలా లేదా. మీకు ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే 2-3 కాలేజెస్ మధ్యలో ఇవన్నీ చెక్ చేయొచ్చు. సో డెఫినెట్లీ డూ చెక్ దిస్ అవుట్. సో దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ వీడియో. సో ఈ పీడిఎఫ్ చెప్పినా కదా నా టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ షేర్ చేసి పెట్టిన టెలిగ్రామ్ లింక్ నా డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ అగైన్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎన్ఆర్ఎఫ్ రిపోర్ట్స్ అనేవి చాలా చాలా యూస్ఫుల్ అబ్బా. ఈ రిపోర్ట్స్లో మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీ కాలేజ్ సెలెక్షన్ టైంలో కౌన్సిలింగ్ టైంలో చాలా యూజ్ అవుతుంది. సో డూ చెక్ దెమ్ అవుట్ అండ్ వేరే ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ మై కామెంట్ సెక్షన్ బిలో. దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ వీడియో. కలుద్దాం మనం ఇంకో వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.